రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని మంత్రి వెంకటరెడ్డి అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు వెంకటరెడ్డి. ఇక పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రేపు నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీరెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. 10 సంవత్సరాలు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇల్లు కూడా ప్రతి గ్రామంలో ఇల్లు లేని పేదవారి గ్రామంలో ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వయంగా మినిస్టర్గా ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి 3 రోజులు ప్రతి గ్రామానికి వచ్చి ఆ ఇల్లు లేని గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. కాబట్టి మ్యాక్సిమం ఇల్లు జనరల్గా కాన్సెన్స్కి 3,500 అంటారు. కాబట్టి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేసాం. అంతకుముందు 3 ఏళ్ళు తెలంగాణ కోసం రాజీనామా చేసి మన కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ అభివృద్ధి ఆగిపోయింది. 13 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి ముఖ్యమంత్రి గారి కోటాకి వెళ్ళి స్పెషల్గా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఎక్కువ ఇండ్ల కోటా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న మైనార్టీ దళిత సోదరులకు, బలైన వర్గాల వరకు, పేదవాళ్ళు ఇవాళ కిరాణా షాపులలో బయట షాపులలో పనిచేసే వాళ్లకు 6-7 వేలు జీతం వస్తే 2,000 కిరాయికి అయిపోతున్నారు. ప్లాట్ ఉన్న వాళ్ళకైతే వెంటనే 5 లక్షలు ఇవ్వడం, లేనట్టయితే మామిళ్ళగూడలో ఇప్పటికే 50 ఎకరాలు చూసినాం. ఆ విధంగా 4 సర్కిల్లో కొత్తగా వచ్చే నేషనల్ హైవే ఔటర్ రింగ్ రోడ్డు నేనేదైతే శాంక్షన్ చేయించుకున్నానో